తూర్పు దేశపు జ్ఞానులం. అయితే ఏంటి? మేము తూర్పు దేశపు నుండి వచ్చి ఉన్నాము. యూదులకు రాజు పుట్టాడని దర్శించుకోవడానికి వచ్చి ఉన్నాము. వేచి ఉండండి. రాజు మగు ప్రణామములు. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట. వారు మిమ్ములను కలుసుకొనుటకు వచ్చి ఉన్నారు. వారిని ప్రవేశపెట్టండి. చిత్తము మహాప్రభు. ఇక మీరు వెళ్ళొచ్చు. రాజునకు జయము జయము, రాజులకు జయము జయము, రాజునకు జయము జయము. మహారాజుకు ప్రణామములు. ఏమిటి సంగతి? రాజా, మేము తూర్పు దేశపు జ్ఞానులం. మేము తూర్పు దేశపు నుండి వచ్చి ఉన్నాము. యూదులకు రాజు పుట్టాలని దర్శించుకోవడానికి వచ్చి ఉన్నాము. యూదులకు రాజా, యూదులకు రాజా. రాజా, మేము ఆకాశంలో ఒక విష్ణు నక్షత్రాన్ని కనుగొన్నాము. ఆ నక్షత్రానికి అర్థం యూదులకు రాజు పుడతాడు అని. యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారో మీరు మాకు చెప్తే మేము వెళ్ళి ఆరాధించి వచ్చేదాము. యూదులకు రాజా, యూదులకు రాజా. ఎవరక్కడ? పండితులను శాస్త్రులను ప్రవేశపెట్టండి. మహాప్రభు. శాస్త్రులారా, మీ గ్రంథాలను తెరిచి చూడండి. ఎక్కడో యూదులకు రాజు పుట్టాడంట. యుధా బెత్లెహేములోని ప్రభు, యుధా దేశపు బెత్లెహేమ, నీవు యుధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ఈ ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. మీరు వెళ్ళవచ్చు. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ రాజుని పూజించి నాకు వర్తమానం పెట్టండి. నేను వచ్చి పూజించదను. యూదులకు రాజు పుట్టాడని తెలిసిన తర్వాత ఎలా ఎలా ఆగ్రహించుడయ్యాడో చూడండి. రాజట రాజు, యుద్ధ సామ్రాజ్యానికి రాజుగా నేనుండగా మరొక రాజా. జ్ఞానులట, జ్ఞానులట, వీరికి నా కపట ఆలోచన తెలియదు. వీరు వెళ్ళి వర్తమానం పెట్టిన వెంటనే ఆ రాజును నేను సంహరించనా? ఆయాది అయిన రాజును సంహరించాలి. అయితే గొర్రెలు